పోరాడారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు కానీ లాటరైట్ దోపిడీ ఆపలేదు. ఆ లాటరైట్ ఎక్కడికి వెళ్ళింది? ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది అంటే గిరిజనుల యొక్క ఆస్తిని, సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో? ఏ ఊరికైనా రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో? ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా, కొత్తగా ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఇంకో పక్కన ఈరోజు చూస్తే మళ్ళీ డోలీలపై గర్భిణీ స్త్రీలను మోసే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఏవైతే అంబులెన్స్లు పోయి, లేకపోతే నేను ఇంత మునుపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి ఫీడర్ అంబులెన్స్లు పోయి మళ్ళా డోలీనే మీకు గతి అయింది. మొన్నే శ్రీంగవరపుకోటలో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరూ చనిపోయారు. ఇంటికి తీసుకుపోవాలి శవాన్నని ఆ భర్త ప్రాధేయపడితే కడాన అంబులెన్స్ పంపేలా వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసుకుపోయాడంటే ఎంత అవమానం ఈ నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను, బాధ ఉంది, నిస్సహాయుణ్ణి. కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే నాగరిక ప్రపంచంలో మనం ఉండి రాతి యుగంలో పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూడండి, కరెంటు ఛార్జీలు ఒకప్పుడు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత కరెంటు ఛార్జీలు? 1000 రూపాయలు. అంటే 5 రెట్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే ఈరోజు నేను ఆ రోజు కేబుల్ తీసుకొచ్చా, కేబుల్ టీవీ తీసుకొచ్చి మీ అందరికి కూడా 149 రూపాయలకి 15 MBPS ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్నెట్ కానీ వైఫై కానీ అన్ని మీకు ప్రొవైడ్ చేశా. ఈరోజు దాన్ని ఎంత చేశాడు? 350 రూపాయలు చేశారు. అంటే అన్ని పెరిగాయి. ఇంకో పక్క మద్యం, మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది, పగలంతా కష్టపడతారు, రాత్రి సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకుంటే నిద్ర వస్తుందని ఒక అలవాటు చేసుకున్నారు. మీ బలహీనత ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నాడు. అందుకే అక్కడి నుంచి దోపిడీ ప్రారంభించాడు. ఒకప్పుడు నాణ్యమైన మద్యం 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ఎంత ఉంది? ఎంత? 200 రూపాయలు, అవునా కాదా? ఎవరికి పోతున్నాయి 150 రూపాయలు? ఎవరికి పోతున్నాయి 150 రూపాయలు? జగన్మోహన్ రెడ్డికి, అవునా కాదా? ఎక్కడైనా నాకే అర్థం కాలే, ఎప్పుడు నేను ఈ పేర్లని నాకు తాగుడు అలవాటు లేదు. బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా విన్నారా ఈ పేర్లు? అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ. ఆయన బ్రాండ్లే అవే, ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే హోల్సేల్, ఆయనే రీటైల్. కడాన మీ ఊర్లో బ్రాందీ షాపులో ఆ బ్రాందీ అమ్మే వ్యక్తి కూడా ఆయన మనిషే, అవునా కాదా? ఎక్కడికి పోతున్నాం అంటే పేదవాళ్ళ రక్తాన్ని తాగుతున్నాడు. మీ ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితులు లేడు. మీరు చనిపోయినా సరే ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. 30,000 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు.
ఇన్ని జరిగిన ఈ ముఖ్యమంత్రిలో మార్పు లేదు. ఇతను ఒక జలగమారిగా తయారయ్యాడు. ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, మా ఆడబిడ్డల మంగళసూత్రాన్ని తెంపడానికి వచ్చాడు తప్ప మనల్ని ఉద్ధరించడానికి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు. స్వార్థం తప్ప ఎక్కడా ప్రజాసేవ లేని పరిస్థితికి వచ్చాడు.